అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా 1 కిలో చికెన్ తోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రుచి అయితే చాలా బాగుండిద్ది. ఇది బగారా రైసు, రోటీ, పుల్కా, బటర్ నాన్ ఎందులోకి తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కిలో చికెన్ అయితే తీసుకొచ్చుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కుంటే చికెన్ అయితే నీచు వాసన అనేది లేకుండా ఉండిద్ది. అలా కడిగి గిన్నెలోకి తీసుకున్న చికెన్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా కమ్మటి పెరుగు వేసుకోండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. ఒకవేళ పెరుగు మీకు నచ్చకపోతే అరబద్ద నిమ్మరసం అయితే పిండుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్ ఎప్పుడైనా ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అయితే జ్యూసీగా చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 స్పూన్ గసగసాలు ఇవన్నీ గిన్నెలో వేసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, మీడియం సైజుది 1 ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు పండినవి 2 టమోటాలు కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ టమోటా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ టమోటా మెత్తగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ టమోటా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 గుప్పెడు, 1 గుప్పెడు పుదీనా, 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది నేను ఎక్కువగా వాడుతుంటాను ఇలా మిక్సీ పట్టేటప్పుడు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు కలుపుకొని దించి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు అవన్నీ కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పట్టిద్దండి. వేసేసుకొని వేడయ్యాక మసాలాలు వేసుకుందాం. 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 లేదా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్తోనే చికెన్ అంతా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయాయి. చికెన్ కూడా ఉడికిపోయింది. 1 ముక్క తుంచి అయితే చూపిస్తాను చూడండి. 90% చికెన్ అయితే ఉడికిపోయిందండి. చూసారా ముక్క ఉడికిపోయింది కదా, గంటితో తుంచాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. మసాలా పేస్ట్ చక్కగా ఆయిల్లో వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో చిక్కదనానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసాను. మీరైతే చూసుకొని పోసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 4-5 నిమిషాలు అయితే టైం పట్టిద్ది. చూసారా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఉప్పు ఏదైనా సరిపోకపోతే కొంచెం చూసుకొని ఈ టైంలో ఉప్పు వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. నేనైతే సాల్ట్ కూడా వేయటం లేదు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ఇలా ఒకసారి కర్రీ చేశారంటే మాత్రం వదలరండి. మీరు చేసుకునే చికెన్ కర్రీలు అన్నిటికన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఈ చికెన్ కర్రీ మనం చపాతీలోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, బటర్ నాన్, పుల్కా ఎందులోకి తిన్నా సరే చాలా బాగుండిద్దండి. గారెల్లోకి తినొచ్చు, రాగి సంగటిలోకి తినొచ్చు, అందులోకి ఇందులోకి అని లేదండి, ఎందులోకి తిన్నా సరే చాలా బాగుండిద్ది.
ఇందులో ఎండుమిర్చి కూడా వేసాం కదా, తినేటప్పుడు అవి కూడా మధ్య మధ్యలో తింటుంటే చాలా బాగుండిద్దండి. ఈసారి చికెన్ కర్రీ చేసేటప్పుడు మీరు కూడా ఇలా చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.